మారేడు వృక్షం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగాను, ఆ మారేడు దళంపై సర్వదేవతలు కొలువై ఉంటారు అని అంటుంటారు. వామపత్రే వసతే బ్రహ్మ పద్మనాభశ్చ దక్షిణే పత్రాగ్రే లోకపాలశ్చ మధ్యపత్రే సదాశివః పృష్ఠభాగే స్థితా యక్షః పూర్వభాగే అమృతం స్థితం తస్మాద్వై పూర్వభాగేన అర్చయతే గిరిజాపతిం. అంటే బిల్వదళంలోని 3 పత్రాలలో ఎడమవైపు పత్రంలో బ్రహ్మ, కుడివైపు పత్రంలో విష్ణువు, మధ్య పత్రంలో శివుడు, ఇంకా దళం చివరన లోకపాలకుడు ఉంటారు అని. అంతేకాదు, ఈ బిల్వదళం ముందు వైపున అమృతం మరియు వెనుక భాగాన యక్షులు నివసిస్తూ ఉంటారు అని అర్థం. అందుకే బిల్వదళాన్ని లింగంపై ఉంచేప్పుడు బోర్లగా, అంటే దళం వెనుక భాగం పై వైపుగా ఉండేట్టుగా సమర్పించుకోవాలి అని భావం.